హాయ్ ఆల్, ఇవాల్టి రెసిపీ బొడ్డుంటలు. మేమైతే దీని బొడ్డుంటలు అంటాము, దీని పొంగనాలని కూడా అంటారు. మీరేమంటారో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. నేనైతే ఇవాళ మసాలా బొడ్డుంటలు చేశాను, అది ఎలాగో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. కొద్దిగా పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇడ్లీ బ్యాటర్లో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బొడ్డుంటల కడాయి అయితే పెట్టుకోండి. బాగా పెనం వేడెక్కాక బొడ్డుంటల బ్యాటర్ అయితే కొద్దిగా అన్నిట్లోనూ వేసుకోండి. కొంతమందికి ఆయిల్ లేనిదే ఈ బొడ్డుంటలు అయితే నచ్చదు. అవసరమైతే మీరు ఆయిల్ కూడా దీంట్లో వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు. దీనైతే మీడియం ఫ్లేమ్ లోనే ఒకవైపు బాగా కాలనివ్వండి. కాలిన తర్వాత మరోవైపు బాగా తిరిగేసుకోండి ఆ స్పూన్ తోటి. ఆ తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకొని మరి ఒక మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో అయితే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బొడ్డుంటలు రెడీ. ఒక్కొక్కరు ఒక్కో కాంబినేషన్తో అయితే దీన్ని సర్వ్ చేసుకొని తింటారు. నాకైతే ఆవకాయ కాంబినేషన్ భలే నచ్చుతుంది.